హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఇంపార్టెంట్ టాపిక్ని అయితే డిస్కస్ చేయడానికి తీసుకొచ్చాను. అదేంటంటే కెనరా బ్యాంక్ రీసెంట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక అనౌన్స్మెంట్ చేసిందన్నమాట. అదేంటంటే ఇకపై నుంచి మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్, మినిమం బ్యాలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తాం కదా అకౌంట్లో, దాన్ని అయితే రిమూవ్ చేస్తుంది బ్యాంకు. ఈ న్యూ ప్రాసెస్ అనేది జూన్ 1, 2025 నుంచి మనకు అమల్లోకి వస్తుందన్నమాట. అయితే కెనరా బ్యాంక్ అనౌన్స్మెంట్లో ఎలా ఉందంటే, ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ అంటే రెగ్యులర్ సాలరీ, ఎన్ఆర్ఐ మినహా అకౌంట్లు ఉంటాయి కదా, సో ఆ కేటగిరీస్ అన్నిటికీ కూడా జీరో బ్యాలెన్స్తోని ఇప్పుడు మన బ్యాంక్ అనేది ఎలాంటి ఛార్జెస్ లేకుండా అందిస్తుందన్నమాట సేవలు. అయితే గతంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అయితే మినిమం బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఉండేది గతంలో. ఏ విధంగానైతే సిటీలో, సెమీ అర్బన్లో అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గతంలో అయితే సిటీలో అయితే 2000 ఖచ్చితంగా మనం మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉండేది మంత్లీ. ఇంకా సెమీ అర్బన్లో చూసుకుంటే 1000 రూపాయలు అనేది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉండేది. ఇంకా గ్రామీణ పరిసర ప్రాంతాల్లో అయితే ఉండే బ్రాంచ్లో మనకి ఖచ్చితంగా 500 అనేది మినిమం బ్యాలెన్స్ అనేది సేవింగ్ అకౌంట్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇకపై నుంచి ఇలాంటి ప్రాబ్లం లేదు. ఒక మంచి ఊరటనైతే బ్యాంక్ తీసుకురావడం జరిగింది కెనరా బ్యాంకు. సో దీంతో కస్టమర్స్ అందరికీ జీరో బ్యాలెన్స్ అకౌంట్ని మెయింటైన్ చేసే సదుపాయాన్ని అయితే కెనరా బ్యాంక్ కలిగించింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఈ విధానం ద్వారా కెనరా బ్యాంక్ అయితే ఇండియాలోనే నంబర్ 1 ప్రభుత్వ రంగ బ్యాంక్గా ఎదిగిందనమాట. సో ఇది టాపిక్ ఫ్రెండ్స్. ఇక ముందు నుంచి మీరు ఎలాంటి బ్యాలెన్స్ అనేది కెనరా బ్యాంక్లో మెయింటైన్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్ వాళ్ళకి ఇది సపరేట్, కాబట్టి దాంట్లో మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది. కానీ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్కి మాత్రం ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.